హాయ్ గైస్, ఈరోజు 4G ఓల్టీ టు 5G విఎన్ఆర్ బెనిఫిట్స్ అసలు ఎందుకు మారాలి ఇది మాట్లాడదాం. మరి అందరి దగ్గర 5G ఫోన్లు ఉన్నాయి, అందులో 5G సిమ్ లేదు, 4G మీదే రన్ చేస్తున్నారు. అలా కాదు, మీ దగ్గర 5G ఫోన్ ఉంటే అందులో సిమ్ కూడా 5Gకి మారండి, 4G నుంచి 5Gకి మారండి. అయితే మారిన తర్వాత చాలామంది కాల్స్ చేస్తే మరి 5G సిమ్ 5G మొబైల్ ఉన్నప్పుడు కాల్ కూడా 5Gలో వెళ్ళాలి కదా, లేదు, తక్కువ క్వాలిటీ అంటే 4Gలో వెళ్తుంది. కాల్ వచ్చినప్పుడు మాత్రమే, ఇన్కమింగ్ కావచ్చు, అవుట్ గోయింగ్ కావచ్చు. సో ఈ సెట్టింగ్ చేసుకోవాలి, మొబైల్లో సెట్టింగ్ ఎలా చేసుకోవాలనేది ఈరోజు సబ్జెక్ట్. దీని గురించి బ్రీఫ్గా మాట్లాడదాం. 4G 5G కాల్స్. 4G ఫోన్లో 4G సిమ్ ఉంటుంది, కాల్స్ కూడా 4Gలో వెళ్తాయి. కానీ ఈ మధ్య మీరు గమనించారో లేదో, కాల్ బ్యాక్స్ అవుతుంది, కాల్ డ్రాప్స్ అవుతున్నాయి. అయితే 5G సిమ్ ఉన్నోళ్ళు, 5G ఫోన్ ఉన్నోళ్ళు కాల్స్ కోసం సెట్టింగ్ 5Gలోకి సెట్ చేసుకోండి. అయితే ఈ 4G అనేది పాత టెక్నాలజీ, 5G అనేది కొత్త టెక్నాలజీ. అయితే చాలా మటుకు సిగ్నల్ లేని చోట కాల్ చేస్తుంటే, మాట్లాడుతుంటే 5G నుంచి ఒక్కసారి వెనుకకి వెళ్ళిపోతుంది, 4Gలోకి మారుతుంది. మళ్ళీ 5G నుంచి 4G నుంచి 5G, ఇలా ముందు వెనుకకు అవుతుంటుంది, స్టేబుల్గా ఉండదు. అయితే ఈ 5G ఫోన్లలో ఈ సెట్టింగ్ ఉంది, దీన్నే విఓఎన్ఆర్ అంటారు, వాయిస్ ఓవర్ న్యూస్ రేడియో. మొబైల్లో 4G ఓల్టీ విఓఎల్టీఈ ఓల్టీ నుండి 5G విఓఎన్ఆర్కి మారితే వచ్చే సెట్టింగ్స్ అండ్ ప్రయోజనాలు సింపుల్గా చూద్దాం. విఓఎల్టీ అంటే 4G వాయిస్ ఓవర్ లాంగ్ టర్మ్ ఎవల్యూషన్. 4G నెట్వర్క్ మీద వాయిస్ కాల్స్ చేయడం. ప్రయోజనాలు: కాల్ కనెక్ట్ అవ్వడం వేగంగా ఉంటుంది, హెచ్డి హై డెఫినిషన్ వాయిస్ క్లియర్గా సౌండ్ ఉంటుంది 4Gలో. కాల్లో ఉన్నప్పటికీ 5G ఇంటర్నెట్ పనిచేస్తుంది. బ్యాటరీ వినియోగం తక్కువ. ఇప్పుడు 5Gలో కాల్స్ కోసం విఓఎన్ఆర్ను సెట్ చేసుకుంటే, యాక్టివేట్ చేసుకుంటే కనుక, ఇది 5G విఓఎన్ఆర్ వాయిస్ ఓవర్ న్యూస్ రేడియో, వాయిస్ ఓవర్ న్యూ రేడియో. ఇది సపరేట్ ఫ్రీక్వెన్సీ. అయితే మరి దీని గొప్పతనం అంటే, మనకు నెట్వర్క్లో, మనకు ఇండియాలో చాలా తక్కువ మంది ఈ సర్వీస్ని ప్రొవైడ్ చేస్తున్నారు, జియో, ఎయిర్టెల్ అంటోళ్ళు. ట్రూ 5G అంటే మనకు జియోనే. ఓకే. అయితే ఓల్టీ విఓఎల్టీ 4G వద్దు, విఓఎన్ఆర్ ముద్దు, ఎందుకంటే టెక్నాలజీ పరంగా ఇది అప్గ్రేడెడ్ అన్నట్టు. అయితే మై డియర్ ఫ్రెండ్స్, ఇందులో ఒకటి మీరు గమనించండి, విఓఎన్ఆర్ అందరు కంపల్సరీ సెట్ చేసుకోండి. దాని పనితనం చాలా గొప్పగా ఉంటుంది, అది బయటకు మనకు కనబడదు, జాగ్రత్తగా గమనిస్తే తప్ప. విఓఎన్ఆర్ 5G వాయిస్ ఓవర్ న్యూ రేడియో. 5G నెట్వర్క్ మీదే నేరుగా వాయిస్ కాల్స్ చేయడం, అంటే 4Gకి ఫాల్ బ్యాక్ లేకుండా. ఫాల్ బ్యాక్ అంటే సిగ్నల్ లేనప్పుడు అది 4Gకి వెళ్ళిపోతుంది. 5G ఫోను, 5G సిమ్, మరి బయట జరిగే నెట్వర్క్ లోపల జరిగే తతంగం ఏముంటుందంటే, అది సిగ్నల్ లేనప్పుడు, సిగ్నల్ వీక్ ఉంటే, 5G సిగ్నల్ వీక్ ఉంటే ప్రయాణాలలో కానీ, విలేజ్లలో కానీ, అది పాత తరం టెక్నాలజీకి, కొత్త ఆధునాతనం నుంచి అక్కడ అండమాన్ పాతకాలం నాటికి మారుతుంటుంది, షిఫ్ట్ అయిపోతుంది. 4Gకి ఫాల్ బ్యాక్ అంటారు. మీరు రీఛార్జ్ చేసేది 5Gకి, వాడే ఫోను 5G, అందులో సిమ్ము 5G, కాల్స్ మాత్రం 4Gలో వెళ్తాయి. 5Gకి సెట్ చేసుకోమని నేను చెప్తున్నాను, కాల్స్ కోసం, ఇన్కమింగ్ కావచ్చు, అవుట్ గోయింగ్ కావచ్చు. అయితే ఒక్కసారి నెట్వర్క్ సిగ్నల్ లేని చోట 5G నుంచి 4Gకి వెళ్ళిపోవడమే 4G ఫాల్ బ్యాక్ అంటారు. విఓఎన్ఆర్ ప్రత్యేక ప్రయోజనాలు అసలు ఏంటి అది చూద్దాం. అల్ట్రా హెచ్డి వాయిస్ క్వాలిటీ, అల్ట్రా హై డెఫినిషన్ వాయిస్ క్వాలిటీ ఉంటుంది. 4G కంటే క్లియర్గా ఉంటుంది, విఓఎల్టీ కంటే క్లియర్గా ఉంటుంది. కాల్ లాటెన్సీ చాలా తక్కువ,
ఫాస్ట్ రెస్పాన్స్ ఉంటుంది, లో లేటెన్సీ. కాల్ సమయంలో ఫుల్ 5G స్పీడ్ డేటా ఉంటుంది. అంటే కాళ్ళు మాట్లాడుతుంటే, ముచ్చట్లు పెడుతుంటే మామూలుగా పాత ఫోన్లలో ఇంటర్నెట్ స్పీడ్ తగ్గిపోతుంటుంది. ఏదైనా మనం సినిమా డౌన్లోడ్ పెట్టాము, ఏదైనా వీడియో డౌన్లోడ్ పెట్టాము, ఏదైనా పాటలు డౌన్లోడ్ పెట్టాము, అది బాగానే డౌన్లోడ్ అవుతుంటుంది. సడన్గా కాల్ వచ్చిందనుకో స్పీడ్ పడిపోతుంది 4Gలో. మనకు దీంట్లో ఆ ప్రాబ్లం లేదు. 5Gలో మనం సెట్ చేసుకుంటే కనుక హై స్పీడ్ ఉంటుంది, అదే స్పీడ్ ఉంటుంది. కాల్ లేటెన్సీ చాలా తక్కువ. కాల్ సమయంలో ఫుల్ 5G స్పీడ్ డేటా ఉంటుంది. AR/VR వీడియో కాలింగ్కి సపోర్ట్ చేస్తుంది. ఇది AR అంటే ఆగ్మెంటెడ్ రియాలిటీ, VR వర్చువల్ రియాలిటీ వీడియో కాల్కి సపోర్ట్ చేస్తుంది. దీర్ఘకాలికంగా బ్యాటరీ ఎఫిషియన్సీ బాగుంటుంది, మెరుగ్గా ఉంటుంది. లాంగ్ లైఫ్ బ్యాటరీ. VoLTE నుండి VoNRకి మారడానికి అసలు ఎలాంటి పరిస్థితులు ఉండాలి అది చూద్దాం. అంటే ఈ బటన్ ఆన్ చేస్తే కనుక 5G సపోర్ట్ చేసే మొబైల్ ఉండాలి. 5G నెట్వర్క్ ఉన్న ప్రాంతం కూడా ఉండాలి. ఏరియా. సిమ్ VoNR సపోర్ట్ చేయాలి. మొబైల్లో VoNR సెట్టింగ్ ఆన్ చేయాలి. VoNR సెట్టింగ్ ఎలా ఆన్ చేయాలి? ఫస్ట్ మొబైల్ సెట్టింగ్ ఓపెన్ చేసి దాంట్లో మొబైల్ నెట్వర్క్, సిమ్ నెట్వర్క్ అండ్ దాంట్లో ప్రిఫర్డ్ నెట్వర్క్ టైప్ సెట్ చేసుకొని అందులో మళ్ళీ 5Gలో నుంచి VoNRకి లేదా 5G కాలింగ్కి అక్కడ రావాలి. ఈ ఆప్షన్లో అక్కడ ఆన్ చేసుకుంటే సరిపోతుంది. కొన్ని మొబైల్ బ్రాండ్స్లో హిడెన్గా ఉంటుంది, కనబడకుండా ఉంటుంది. ముఖ్యమైన గమనిక, ఇప్పటికీ భారత్లో మన దేశంలో VoNR పూర్తి స్థాయిలో అన్ని చోట్ల అందుబాటులో లేదు. చాలా చోట్ల 5G ఉన్న కాల్స్ వస్తే 5G నుంచి 4Gకి ఓల్టీకి మారుతుంది. భవిష్యత్తులో VoNR పూర్తి స్థాయిలో అమల్లోకి వస్తుంది. ఇక 4G అండ్ 5G కాల్స్లో ఏంటి వ్యత్యాసం, తేడా ఏంటి? వాయిస్ నెట్వర్క్ అండ్ దీంట్లో కాల్ క్వాలిటీ హెచ్డి అంటే హై డెఫినిషన్, అల్ట్రా హెచ్డి అంటే ఇంకా టాప్ మెరుగ్గా ఉండేది, హై క్వాలిటీ. 4Gలో హెచ్డి సౌండ్ ఉంటే 5Gలో అల్ట్రా హెచ్డి ఉంటుంది. లో లేటెన్సీ, చాలా తక్కువ సమయం. అంటే నేను మాట్లాడితే మీకు టక్కున వినబడన్నా, కొంచెం లేట్గా వినబడన్నా అది రెస్పాండ్ ఫాస్ట్గా పక్కనే కూర్చొని మాట్లాడినట్టు ఉండాలి. కాబట్టి లేటెన్సీ తక్కువ, అంటే మంచి రెస్పాన్స్. డేటా స్పీడ్ ఫుల్ స్పీడ్ ఉంటుంది. ఇక భవిష్యత్తులో అది టెక్నికల్గా కొంచెం లిమిట్స్ ఉంటాయి 4Gకి. అదే దీంట్లో అయితే టెక్నాలజీ పరంగా అధునాతనమైన ఫీచర్లు అపరిమితంగా ఉంటాయి. మొబైల్ సెట్టింగ్ ఓపెన్ చేసి అందులో సిమ్ అండ్ మొబైల్ నెట్వర్క్ క్లిక్ చేసి ఇలా మీకు కనబడుతుంది. ఓకే, రంగురంగులు, ఒక్కొక్క మొబైల్ ఒక రంగు ఉంటుంది. ఇలా ఓపెన్ చేసి సిమ్ మొబైల్కి సంబంధించిన నెట్వర్క్ ఓపెన్ చేసి కిందికి వెళ్తుంటే మీకు ఓల్టీ, దాని కింద ప్రిఫర్డ్ నెట్వర్క్ ఇలా కిందికి వెళ్ళిపోతుంటే స్క్రోల్ చేస్తూ స్క్రీన్ పైకి ఎత్తేస్తే ఇలా మీకు కింద బాటంలో అడుగు భాగాన Vivo 5G యూజ్ ఫర్ వాయిస్ కాల్స్ అని ఉంది. ఇది బటన్ ఆఫ్ ఉంది, ఆన్ చేసుకోవాలి. ఆన్ అయిపోయింది. ఇప్పటికే ఇలా ఆఫ్ ఉంది, రంగు మారింది, రంగు వేరే ఉంది. ఆఫ్లో ఉంటే డిజేబుల్ అయి ఉంది, ఇనేబుల్ చేస్తున్నాను, ఆన్ అయిపోయింది. ఇది 5G ఫోన్ ఉన్నోళ్ళు 5G కాల్స్ కోసం సెట్టింగ్ చేసుకోండి. బెస్ట్ టాప్ క్వాలిటీ మీకు సౌండ్ ఉంటుంది. టెక్నికల్గా చెప్పాలంటే మీరు ప్రతి నెల రీఛార్జ్ చేస్తే అంత మటుకు ఆ సర్వీస్ తీసుకోవాలి. చాలామంది రీఛార్జ్ చేస్తున్నారు కానీ ఆ డబ్బులకు సరిపడా ఆ టెక్నాలజీ వాడుకోవట్లేదు. వాళ్ళు ఇచ్చారు, మీరు వాడుకోవాలి. వాళ్ళు సెండర్, ఆ సిగ్నల్ మీరు రిసీవ్ చేసుకున్న తర్వాత హార్డ్వేర్ పరంగా మీరు జస్ట్ బటన్ ఎనేబుల్ చేయాలి మీ డివైస్లో. సాఫ్ట్వేర్ హార్డ్వేర్ రెండు కలిసి పనిచేస్తాయి. కాబట్టి 4G ఓల్టీ నుంచి 5G VoNRకి మారండి. అది మీ చేతిలో ఉంది. కల్లో దునియా ముట్టేమే. ప్రపంచాన్ని మీ గుప్పిట్లో పెట్టుకోవాలంటే మాటలు చెప్పడం కాదు, ఫస్ట్ 5G ఫోన్ ఉన్న వాళ్ళంతా ఈ సెట్టింగ్ చేసుకోండి. ఇది యూస్ఫుల్ ప్రోగ్రామ్ మీటింగ్, మంచి వీడియో, ఇది అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ.